భౌతికం మీద భౌతికంగా ఉన్న వాటి మీద మనకి విరక్తి అనేది వస్తుంది. తర్వాత ఈ మ్, భగవంతుడిని ఎంత తీవ్రమైన తపస్సు చేయొచ్చు, భగవంతుడితో ఒక అటాచ్మెంట్ అనేది మనకి, భగవంతుడితోటి అఫెక్షన్ అనేది మనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. అది ఇక్కడ అందువలన ఉద్దేశపూర్వకంగా, ఎందుకు అంటే దాని వలన భక్తి ఇంకా పెరుగుతుంది కాబట్టి అందుకొని ఆయన భక్తుడి యొక్క ధ్రువుని స్టోరీ చెప్పారనమాట. ఎందుకంటే అది ఒక పుణ్యతమగు రాజు, అంటే ఎంతో పుణ్యం, అంటే ఇక్కడ ఏంటి, భక్తి అన్నమాట. శుద్ధమైన భక్తి కలిగిన రాజు, అందుకొని అతని చరిత్రని చెప్తున్నారు అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనకి స్వయంభూ యొక్క ఇంకొక పుత్రుల గురించి మనకు చెప్పబోతున్నారు. దానిలో కూడా ఎస్పెషల్ గా ధ్రువుడి గురించి చెప్పబోతున్నారు అనమాట. సెవెంత్, ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపపథే సుతౌ వాసుదేవస్య కలయా రక్షాయాం జగతస్థితౌ. ఎవరైనా హరే చదవండి. కృష్ణ, మరి చదవాలి. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతే సుతౌ వాసుదేవస్య కలయా రక్షాయాం జగతః స్థితౌ. అనువాద ప్రశంసలు. స్వయంభూ మనువుకు భార్యకు శతరూప వలన ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు అను ఇరువురు పుత్రులు కలిగి ఉండిరి. దేవదేవుడగు వాసుదేవుని అంశాంశం యొక్క వంశజులగుటచే జగత్పాలనకు మరియు ప్రజారక్షణకు వారిరువురును సమర్థులై ఉండిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, స్వయంభూమను మనకు తెలిసిందే, ఆల్రెడీ ఆయనకి భార్య పేరు శతరూప అని తెలుసు. వాళ్ళకి ఆల్రెడీ 5 పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు తెలుసు. ఉత్తానపాద ప్రియవ్రతుడు వీళ్ళైతే అకూతి ప్రసూతి దేవహూతి వాళ్ళు ఆడపిల్లలు అనమాట. సో అదంతా మనం ఆల్రెడీ 7 చాప్టర్లో మనం తెలుసుకున్నాము. ఇంకా 33rd క్యాంటోలో దేవహూతి గురించి కూడా మనం తెలుసుకొని ఉన్నాము. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు అంశ యొక్క అంశ. సో వాసుదేవుని యొక్క అంశాంశం, ఇది ఆల్రెడీ ఇందాకే మనం చెప్పుకున్నాము. ఆయన స్వయంభూమనువు అంశాంశం అయితే వాళ్ళ యొక్క వంశలు అనమాట. అంటే ఈ ఉత్తానపాద కానీ ప్రియవ్రత కానీ వీళ్ళనమాట. వీళ్ళందరూ ఏంటి అంటే జగత్పాలన చేయడానికి, ప్రజారక్షణకు కానీ వాళ్ళు సమర్థులై ఉన్నారు అని. ఎందుకంటారు సమర్థులై ఉన్నారు అని అంతే ఖచ్చితంగా చెప్తున్నారు? దైవాంశ అని అంటున్నారు కదా మాతాజీ, వాళ్ళు వంశ వాసుదేవుడు అంశము, అందుకని వాళ్ళు కూడా వీళ్ళ అంశం కిందే వస్తారు అంటున్నారు కదా. అది కాకుండా మనము గనక ఇది విన్నామంటే అది కరెక్ట్ మాతాజీ, మీరు చెప్పింది ఒక పాయింట్. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ వీళ్ళకి డైరెక్ట్గా భగవంతుడు శక్తి ఇస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ధ్రువ మహారాజు తపస్సు చేస్తాడో, తపస్సు చేసిన తర్వాత శక్తి అంతా ఆయన ఏమంటాడు, నాకేం వద్దు అని చెప్తాడు కదా ధ్రువ మహారాజు. నేను ఒక గాజు పెంకుల కోసం వచ్చాను, నాకు డైమండ్ వజ్రమే దొరికింది, నాకేమీ వద్దు అంటే భగవంతుడు ఏం చెప్పాడు, ఎవరికైనా గుర్తుందా? ఖచ్చితంగా రాజ్యం పాలించిన తర్వాత నీ కోరిక అదే కాబట్టి పాలిచ్చిరా, నువ్వు కోరుకున్న కోరిక నువ్వు తీర్చుకొని తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్పేసి అంత ఖచ్చితంగా చెప్పి, శక్తి ఎవరిస్తారు అప్పుడు ఆయనకి ప్రత్యక్షంగా వచ్చి? భగవంతుడే ఇచ్చాడు. అంటే ఇప్పుడు స్వయంభూ మనువుకి డైరెక్ట్ గా వచ్చి భగవంతుడు ఇచ్చాడా శక్తి? లేదు. కానీ ఆయన అంశ యొక్క అంశ అది కరెక్టే, కానీ బట్ వీళ్ళిద్దరిలో ఏంటంటే, వీళ్ళిద్దరికి కూడా విత్తానపాదికి ప్రియవ్రతకి ఏంటంటే భగవంతుడే వచ్చి స్వయంగా శక్తి ఇస్తాడనమాట, శక్తి ప్రదానం చేస్తాడనమాట. అందుకొని విశేషంగా వీళ్ళు జగత్పాలనకి ప్రజారక్షణకి వాళ్ళు సమర్థులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ప్రపాదుల వారి ఇంకో ఎగ్జాంపుల్ వృషభదేవుడు, మనకి తర్వాత చెప్పుకున్నాం కదా మనము 13 నుంచి 23 చాప్టర్ల వరకు కూడా మనం వృషభదేవి గురించి తెలుసు. సారీ, పృథు మహారాజ్ గురించి. వృషభదేవి గురించి మనకు తర్వాత క్యాంటోలో వస్తుంది. సో వృషభదేవిది ఏంటి అంటే ఆయన డైరెక్ట్గా భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం అనమాట. సో భగవంతుడే డైరెక్ట్గా అలా వచ్చేస్తాడు కాబట్టి అతను సాక్షాత్తుగా, వీళ్ళు మాత్రం అంశ యొక్క అంశలు అని చెప్పేసి వాళ్ళకి భగవంతుడి శక్తి ప్రదానం చేస్తాడు, అంటే కొంతవరకే ఇస్తాడు. ఇక్కడ ఈయన ఏంటంటే మొత్తం శక్తి భగవంతుడి రూపంలోనే ఈయన వస్తాడు అని చెప్తున్నారు అనమాట. జాయే ఉత్తానపాదస్య సునీతి సుచిరస్తయోః సురుచిః ప్రేయసి పత్యుః ఇతరా యస్సుతో ధ్రువః. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి మాతా సరోజమ్మ. జాయే ఉత్తానపాదస్య సునీతి సురచిస్తయో
సురుచి ప్రేయసి ప్రత్యు ప్రియతర యత్సుతో ధ్రువ. ఉత్తానపాదునికి సునీతి సురుచి అను ఇరువురు భార్యలుండిరి. వారిలో సురుచి భర్తకు పరమ ప్రియమైనది కాగా సునీతి అతనికి ప్రీతిపాత్రురాలు కాలేకపోయాను. ఆ సునీతి తనయుడే భక్త ధ్రువుడు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఇందాక స్పెషల్గా భక్త ధ్రువుడి గురించి ఎందుకు చెప్తున్నారు అనే దానికి ఎందుకు అంటే ఒకటి ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే ఇందాక మనకి దీంట్లో కింద భాషలో చెప్తారనమాట ఈ శ్లోకాలో. సారీ, ఉత్తానపాదుడికి అను ప్రియవ్రత చూసుకుంటే ప్రియవ్రత పెద్ద కొడుకు అనమాట. సో ఆర్డర్లో చూసుకుంటే ఎవరిదో చెప్పాలి? ఫస్ట్ ప్రియవ్రతుడు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాకు స్వీట్ కన్నా హాట్ అంటే చాలా ఇష్టం. ఓకే, నేను ఏదైనా ఒక భోజనానికి వెళ్ళాను అనుకోండి. సో ఏం చేస్తాను నేను? ఆర్డర్ తీసుకుంటారు మాతాజీ. ఫస్ట్ మనకి ఏది ఇష్టమో దాని దగ్గరికి వెళ్తాం కదా. సేమ్ అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రియవ్రతుడికి అయిన తొలిపుత్రుడు అయినప్పటికీ కూడా ఉత్తానపాదుడు రెండో కొడుకు అయినా కూడా, ఎందుకంటే ఆ ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు ఆయన మహాభక్తుడు కాబట్టి ఆయన గురించి చెప్పాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉండి వెంటనే ఇమ్మీడియట్గా ఏంటంటే ప్రియవ్రతని మర్చిపోయేసి ఉత్తానపాద గురించి స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడనమాట. ఆర్డర్ ప్రకారం కాకుండా ఆ విధంగా మనకి ముందు కూడా మనం చూసుకున్నాము. యాక్చువల్గా దేవహూతి గురించి ఫస్ట్ ఎందుకు చెప్పారు అంటే సేమ్ అదే. ఎందుకంటే దేవహూతికి మళ్ళీ ఆయన కపిల భగవానుడు రాబోతున్నాడు కాబట్టి భగవంతుడే ఆగలేక ఆయన అది చెప్పాడనమాట. సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఉత్తానపాద ఇలా ఉన్నప్పటికీ కూడా ఉత్తానపాద గురించి ఎందుకు చెప్తున్నారు అంటే మనకి నచ్చిన దాని దగ్గరికి మనం ముందు ఎలా వెళ్తామో ఆ తర్వాత ఫస్ట్ ఒకసారి చూస్తాము. బట్ కానీ అబ్బా నాకు ఈ స్వీట్ ఇష్టము, నాకు ఈ హాట్ ఇష్టము అని ఫస్ట్ దాన్ని తీసుకొని తినిన తర్వాతే రెండో దాని దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ మైత్రేయుడు వారికి కూడా ఈ ధ్రువ చరిత్ర అంటే అంత ఇష్టం అనమాట. అందుకని గబగబా దాని గురించి చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశారు అని ప్రపాదులు గారు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉత్తానపాదకి ఏంటి? ఇద్దరు భార్యలు సునీతి సురుచి. సునీతి సురుచికి అర్థాలు ఏంటి అంటే, నీతి అంటే ఏంటి? నీతి అంటే మంచిగా ఉండడమేమో, ఆ? మంచిగా ఉండడమేమో. ఆచరించదగినది, వివేకం కలగదు. నీతి అంటే ఒక మోరల్ మాతాజీ మనకి ఏం చెప్తూ ఉంటారు, ఒక ప్రిన్సిపల్. ఆచరించదగినది. ఓకే, ఇది ఇది మన నీతి శాస్త్రం అంటాం చూడండి. ఆ, మను సంహితల నీతి శాస్త్రం అంటే అది ఒక మోరల్. దాన్ని చూసి మనం అందరం కూడా మనం ఫాలో అవ్వాలన్నమాట. దాన్ని చూసి ఒక్కొక్కసారి అది కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా దానివల్ల మనకి ఉపయోగమే కలుగుతుంది, కానీ కష్టం అనేది ఉండదు దాని ద్వారా. ఒక్కోసారి అది కొంచెం మనం పాటించాలి అంటే కొద్దిగా కష్టంగా ఉంది. మనకి ఇప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తారు, ఇవి చెయ్యాలి మనం తప్పకుండా అంటారు. అవి కొద్దిగా కష్టమైనవే, కానీ అవి చేసినందువల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అనమాట. అలాంటిది నీతి అంటే అనమాట. సునీతి అంటే ఇంకా అదంతా పెద్దదనమాట, ఇంకా చాలా చాలా మంచిది. సు అంటే ఏంటి? ఇంకా ఇంకా మంచిది అని, ఇంకా గొప్పది అని చెప్పడానికి ఆ సు అనేది యాడ్ చేస్తాం అనమాట. సో ఈ సునీతి ఏంటి అంటే ఆమె బయటికి అందంగా ఉండదు, బట్ లోపల అంతా కూడా ఎంతో ఏంటి మంచి భక్తురాలు, అందము అంటే అణుకువ గుణాలన్నీ కలిగింది అది అన్నమాట. సో బయటికి బాహ్యంగా చూస్తే ఒక మాదిరి మనం చూస్తుంటాం కదా కొంతమంది, ఓకే అంత చూసినట్టే వావ్ అనేలాగా ఆ అందము అది ఉండదన్నమాట. కానీ మనం అందాన్ని దేంట్లో చూడాలి? బాహ్యంగా చూడాలా, అంతర్గతంగా చూడాలా? అంతర్గతంగా మాత్రం. అంతర్గతంగా చూడాలి. సో అదనమాట. ఇక్కడ సురుచి, రుచి అంటే ఏంటి? మనకి టేస్ట్ అని చెప్తాము, లేకపోతే ఇంట్రెస్ట్, మన కోరిక, నా రుచి దీని మీద అని చెప్తాం కదా. ఒకటి టేస్ట్ ఒకటి వస్తుంది, బట్ రుచి అంటే ఎక్కువగా ఏంటంటే ఇంట్రెస్ట్ నాకు. అది సురుచి అంటే హై అంటే ఎక్కువ అనమాట, ఇంకా 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 కోరికలు ఎక్కువ అని అనమాట. ఈమెంటి అంటే పూర్తిగా సునీతికి ఆపోజిట్ అనమాట. ఎలా అంటే ఆమె బయటికి చాలా అందంగా ఉంటుంది, బట్ లోపల మాత్రం అన్నీ కూడా చెడు లక్షణాలు అనమాట. అంటే ఒక ఒబీడియంట్గా ఉండదు, అన్ని అట్లా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ సురుచి అంటే భర్తకి చాలా పరమ ప్రియమైనది అని చెప్తున్నాడు. ఎందువలన అంటారు? దేని వలన అంత అందం, ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది ఆయనకి? అందం కోసమే మా అందం ఉంది కాబట్టి అందంగా మాతాజీ. ఉంటుందన్నారు కదా.
ఎస్, ఎందుకంటే మనం ఎక్కువగా ఏంటి అంటే మనకి ఈ లస్ట్ అనేది కామం అనేది ఉంటుంది. ఆ కామం వలన ఏమవుతాము అంటే మనము మర్చిపోతాం అనమాట. మనము ఇప్పుడు బాహ్య ఫర్ సౌందర్యం. ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నాను. ఇప్పుడు మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నాము. ఫస్ట్ ఫోటో చూస్తాము. ఫోటో చూసిన వెంటనే మనకి అందులో గుణగణాలు కనిపిస్తాయా? ఏం చేస్తాను నేను ఫస్ట్? అబ్బా అమ్మాయి కొంచెం బాగాలేదు, అబ్బా పళ్ళెత్తుగా ఉన్నాయి, ఇవే చూస్తాం కదా మనము. ఓకే, తర్వాత కదా కలిసిన తర్వాత పిల్ల బాగుందనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బాయి ఏముందిలే ఈ అందం, పిల్ల ముందు చాలా మంచి అనుకుగా ఉంది, బాగుంది, ఈ అందం ఏం చేసుకుంటాము అనేసి. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఉత్తానపాదుడికి ఏమవుతుంది అంటే బహిరంగంగా చూస్తున్నాడు అందాన్ని ఆయన చూసి. బా- సో మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? బహిరంగంగా ఉన్నదాన్ని కాదు, అంతర్గతంగా ఉన్నదాన్ని మనం చూసి దాన్ని బట్టి ఇష్టపడాలి అనేది మనం తెలుసుకున్నాం. సో ఈ సురుచిని ఇష్టపడడానికి కారణం ఏంటి అంటే ఈ బాహ్యంగా ఉన్న అందం. ఇది అంటే లస్ట్ అన్నమాట. ఆ కామముతో కూడుకున్న మనంగా ఆ కోరిక, అంటే లస్ట్ అంటే కోరిక, కామం ఇవన్నీ వస్తుంది మాతది. సో దీని వలన ఏంటంటే ఆయనకి ఆమె అంటే ఎంతో పరమ ప్రియమైనది అనమాట. సో తర్వాత ఏంటంటే ఆమె సునీతి ఏంటంటే అతనికి అంత ప్రీతిపాత్రురాలు కాకలేకపోయింది. ఆటోమేటిక్గా ఏంటి, ఇప్పుడు నాకు నచ్చి ఆమె వెనకాలే తిరుగుతున్నారు అనుకోండి, ఇంకా ఈమె గురించి ఏం తెలుస్తుంది? ఎక్కువగా ఏమీ తెలియదు. పెళ్ళాడాడు, పిల్లోడిని కన్నాడు, ధ్రువుడిని కన్నాడు, అంతేనమాట. సో ఇప్పుడు ఆ సునీతి యొక్క కొడుకే భక్త ధ్రువుడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనకి ఇందులో నుంచి దీని నుంచి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందేంటి? ఈ ఈ శ్లోకా నుంచి ఏం లెసన్ నేర్చుకుంటాం మనం? పైన కనబడే అందం కాదు, మనసులో ఉన్న చూడాలి అని నేర్చుకుంటాం మాతాజీ. ఎస్, బాహ్య ఎందుకంటే సౌందర్యం కంటే అంతర్ సౌందర్యాన్ని చూడాలి. కరెక్ట్ మాది. సో ఇది బాహ్య సౌందర్యం కాదు, మనం అంతర్ సౌందర్యం అనేది చూడాలి అనేది ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ ఉత్తానపాదుడు చేసిన పనికి యాక్చువల్గా ఏంటంటే మెయిన్ కారణం ఏంటి? ఉత్తానపాదుడు ఎలాగ ఆమెనే ఆకర్షించి చేయడానికి లస్ట్. ఓకే, సో ఈ లస్ట్ అనేది మంచిదా చెడుదా చెప్పండి నాకు. చెడ్డది. అడుగుది. దాన్ని ఎక్కువగా మహారాజులు, ఆచార్యులు అందరూ ఎలా పోలుస్తారు అంటే అగ్నితో పోలుస్తారు అనమాట. సో ఒకసారి బీర్బల్కను అక్బర్కి ఆ, ఒక సంవాదం జరుగుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు అతను చెప్తాడనమాట. బీర్బల్ అంటాడు, ఆ అక్బరే అడుగుతాడు బీర్బల్ని, రాజు కదా అక్బరు, ఈ లస్ట్ అనేది ఫైర్ టైప్ కదా, సో ఇది మనల్ని దహించి వేస్తూ ఉంటుంది, ఇది ఎప్పటిదాకా ఉంటుందంటావు అనేసి బీర్బల్ని అడుగుతాడనమాట. సో అప్పుడు అక్బర్ అంటే ఎప్పుడు దాకా ఉంటుంది అనుకుంటారు మాతాజీ ఈ లస్ట్ మనల్ని అలా కాల్ చేస్తూ ఉంటుంది? మనం దాని నుంచి విడవడకుండా ఉన్నంతసేపు ఉంటుంది అది, మనం బతుకున్నాళ్ళు దాని నుంచి మనం ప్రయత్నించాలి బయటికి రావడానికి. ఓకే, కరెక్ట్. అంటే భక్తిలో ఎప్పుడైతే వస్తామో అప్పటి వరకు ఆ చెడు లస్ట్ అనేది ఉంటది మాతాజీ. ఆ తర్వాత లస్ట్ అనేది భగవంతుడి పైకి మరలితే అది మంచిగా మారుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్. ఇది విగోలేశ్వరి మాత చెప్పినట్టు మనం దాన్ని, ఆ లస్ట్ అనే దాన్ని ఎప్పుడైతే మనల్ని సరైన దారిలో పెడతామో, దాన్ని కంట్రోల్ చేసుకొని నియంత్రించుకొని చేస్తామో. అయితే ఇక్కడ బీర్బల్ ఏం చెప్తాడు అంటే, ఏమియా ఇది మనం చనిపోయే వరకు కూడా ఇది ఇలాగే ఉంటుంది, దీని మంచి మనం బయట దాన్ని సంగ్రహించుకోకపోతే ఇది ఇలాగే ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ కాల్ చేయడం తగ్గదు అని చెప్తాడు. చిచ్చిచ్చి బీర్బల్, నువ్వు తప్పు చెప్తున్నావు. మన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ కామం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మనం ఎప్పుడైతే ముసలి వాళ్ళం అయిపోతూ ఉంటామో ఆ కామం తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. లేదండి కాదు అనేసి మళ్ళీ బీర్బల్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాడనమాట. ఇప్పుడు మనము ఒక అగ్ని ఉందనుకోండి, అగ్నిలో నెయ్యి పోసామనుకోండి, ఏమవుతుంది? ఇంకా జ్వలిస్తుంది. ఫస్ట్ ఇంకా ఏమవుతుంది? జ్వలిస్తుంది. నెయ్యి పోసిన వెంటనే అది మంట పైకి అణిగిపోతుంది. ఫస్ట్ కాసేపు స్తంభించినట్టు ఉంటుంది, అణిగినట్టు అవును, ఉంటుంది. మళ్ళీ తడి తర్వాత తగిలి. ఒక్కసారే భల్లు మన లేసిపోతుంది అనమాట. సేమ్ అలాగే ఏంటంటే మనము ఈ ఎంగేజ్ లో ఉన్నప్పుడు కానీ దీన్ని కంట్రోల్ చేసుకొని నిగ్రహించుకోకపోతే ఏమవుతుంది అంటే అది ఇంకా 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 కోరికలు అనేవి తీర్చుకోలేదనుకోండి, అవి ఇంకా ఇంకా ఏమవుతూ ఉంటాయి? ఎక్కువైపోయి 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 బరెస్ట్ అయిపోతూ ఉంటాయి తప్ప తగ్గదు అది. కాకపోతే ఏమవుతుంది? ఇంద్రియాలు పనిచేయవు. ఆ కోరికలు తీర్చుకోవాలి అంటే, ఆ కామం తీరాలి అంటే ఇంద్రియాలు పనిచేయవు. కానీ లోపల ఉన్న కోరిక తగ్గుతుందా?
ఆశ అనేది అది మాత్రం ఇంకా ఇంకా కాల్ చేస్తూనే ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. లేదు లేదు నేను నమ్మను అంటే, సరే మీకు నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, నేను దీన్ని మీకు ప్రూఫ్ చేసి చూపిస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఈలోగా ఏంటంటే రాజుకు ఒక కబురు వస్తుంది. ఎవరో చాలా ముసలి అతను ఏంటంటే చనిపోబోతున్నాడు, రాజుని కలవాలనుకుంటున్నాడు అనేసి. సరే రాజు అనుకుంటాడు వెళ్ళి కలుద్దాము, మరి ప్రజలు కదా, మరి నేను వెళ్ళి కలవాలి కదా అని చెప్పేసి సరే అని వెళ్దాం అనుకుంటాడు అనమాట. సో వెళ్దాం అనుకొని స్టార్ట్ అవుతుంటే బీర్బల్ వస్తాడు. బీర్బల్ వస్తే ఏ బీర్బల్ ఇలాగా అతన్ని కలవాలి, వెళ్దాం రా అంటాడనమాట. ఇతను కళ్ళు మూసుకుంటాడు, ఒకసారి ఆలోచిస్తాడు అనమాట. ఆలోచించి సరే అండి రాజుగారు నేను వస్తాను, కాకపోతే మనతో పాటు మీ యొక్క కూతురు ఎవరైతే అందంగా ఉందో, పెళ్లి కాకుండా ఉందో ఆ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్దామండి అంటే, అక్కడికి ఆ అమ్మాయి ఎందుకంటే, మీకు చెప్తున్నాను కదా నేను రావాలి అంటే మీరు ఆ అమ్మాయిని కూడా తీసుకురండి అని చెప్తాడు. సరే అనేసి ముగ్గురు బయలుదేరతారనమాట. సో వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి బీర్బల్ చెప్తాడనమాట, రాజుగారు మీరు ఎలా కాదు, ఫస్ట్ మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను, ఆ తర్వాత అమ్మాయిని రమ్మందాము. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అతను ఎవరిని చూస్తున్నాడు, ఏ విధంగా చూస్తున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఎందుకు అసలు నువ్వు మా అమ్మాయిని రమ్మంటున్నావు, మా అమ్మాయిని ఇలా ఎందుకు తీసుకోవాలంటే, మీకు చెప్తున్నాను కదండి మీరు చెప్పిన పని చెయ్యండి అని చెప్పి చెప్తాడనమాట. సరే అనేసి ఫస్ట్ రాజు వెళ్తాడనమాట. రాజు వెళ్తే ఎలా ఉన్నావు ఏంటి అని పలిస్తే మాట్లాడతాడు అనమాట. ఆనందంగా నవ్వుతాడు, నా కోసం వచ్చారా అనేసి వెళ్ళిపోతాడు. తర్వాత బీర్బల్ని కూడా చూసి నవ్వుతాడు, నువ్వు కూడా వచ్చావా నన్ను చూడడానికి అనేసి. తర్వాత ఈ అమ్మాయి ఎంటర్ అవుతుంది అనమాట. ఇక ఈ అమ్మాయి ఎంటర్ అయిన దగ్గర నుంచి అతని చూపు ఎక్కడ ఉంటుంది, ఓన్లీ ఆ పాప మీదే ఉంటుందన్నమాట. ఇంక ఎంతసేపటికి వీళ్ళు మాట్లాడుతున్న ఆన్సర్ మాత్రం ఆ పిల్ల వైపు చూస్తూనే ఒక ఆశగా చూస్తూ అటే ఇస్తూ ఉంటాడనమాట. ఎంతసేపటికి ఇంక ఒక గంట అయ్యేటప్పటికి అదంతా అక్బర్ గమనిస్తూ ఉన్నాడు కదా రాజు. సో ఆయన కోపం వస్తుంది, ఏంటిది అని చెప్పేసి వెంటనే ఇటువైపు తిరిగి, బీర్బల్ చూడు అసలు ఇతను మా అమ్మాయి వైపే ఇలా చూస్తూనే చెప్తున్నాడు, నాకు చాలా కోపం వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంటాడనమాట. నువ్వు అసలు ఎందుకు తీసుకురమ్మన్నావు ఇక్కడికి మా అమ్మాయిని అంటే, అప్పుడు చెప్తాడనమాట, మీరేమన్నారు మొన్న, మనకి కోరికలు ముసలి అయ్యేటప్పటికి తగ్గిపోతాయి, లస్ట్ అనేది ఉండదు, కామం అనేది అని చెప్పావు కదా, ఇప్పుడు చూసావు కదా అతన్ని, ఇవి ఎప్పటికీ కూడా వెళ్ళవు, కాకపోతే వాటిని మనం వయసులో ఉండగానే వాటిని కంట్రోల్ చేసుకొని మనం గనక దాన్ని భక్తి వైపు మళ్ళిస్తే దాని యొక్క ప్రవాహం తగ్గుతుంది. అది ఇప్పుడు ఈ కామం, భౌతికమైన కామం కాస్త దేని కింద మారిపోతుంది, ఆధ్యాత్మికంగా మారిపోతుంది అనమాట. మారిపోయి అప్పుడు మనము వెళ్తాము అనేసి. ఇదంతా కూడా అమరేంద్ర ప్రభు ఒక లెక్చర్లో విన్నాను నేను. సో ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనకి చాలా మంది చూడండి, టైం వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకుండా చాలా ఏజ్లు అయిపోయిన తర్వాత ఎప్పటికో చేసుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సరి అయిన టైంలో మనం పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఆ కోరికని ఏంటి అంటే, వాళ్ళు మంచిగా మన కృష్ణ కాన్షియస్ భక్తుల్లాగా తీర్చిదేలాగా పిల్లల్ని కనడము, ఈ విధంగా చేసుకొని ఆ లస్ట్ని మరల్చుకొని అట్లా వెళ్ళాలి, కానీ ఈ విధంగా ఉండకూడదు అనేసి. సో ఏదైతే ఉత్తానపాద తప్పు చేశాడో, ఈ లస్ట్ అనేది ఒక అడవిలో నిప్పంటుకుంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎలాగ మనం ఆపగలుగుతామా అడవిలో మంటని? ఆపలేం మాతాజీ, వర్షం పడితేనే ఆగుతుంది. అది ఎందుకంటే మొత్తం అంతా ఒక్కసారి కాల్చి వేసేస్తుంది. సేమ్ అలాగే మనలో ఈ కోరికలు అనేవి అలాంటివి. సో దానికి దూరంగా ఉండాలి. ఎలా అయితే ఉత్తానపాద తప్పు చేశాడో అది చెయ్యకూడదు అనేది మనకి దీనికి లెసన్ అనమాట. సో ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, ఎందుకు ధ్రువుడి యొక్క స్టోరీయే ముందు చెప్తున్నారు అంటే, ధ్రువుడి చరిత్ర వలన మనకి లాభాలేంటి అనేది చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఎందుకు అంటే, ఫస్ట్ భక్తుడి ధ్రువ చరిత్ర వలన మనకి ఎంతో ఆకర్షణ. ఇందాక చెప్పాను నేను, ఎవరైతే చాలా మందికి ఎంత ఇదిగా ఉంటుంది. మళ్ళీ మనం నిన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాము, ఎవరు చైతన్య మహాప్రభు కూడా ఈ ధ్రువ చరిత్ర అన్న, ప్రహ్లాద చరిత్ర అన్న ఎంతో ఇష్టము అనేసి. సో ఇవి విన్ని చదివినా కూడా ఏమవుతుంది అంటే, మనకి భౌతిక సంపత్తులు అంటే ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద మనకి వైరాగ్యం అనేది వస్తుందన్నమాట. ఇంకోటి, మనం ఈ తీవ్ర తపస్సు చేసి భక్తిని ఎలా పెంపొందించుకోగలము అనేది మన ఈ ధ్రువుని యొక్క
కథల ద్వారా మనం ఈయన యొక్క స్టోరీ ద్వారా కథ ద్వారా మనము తెలుసుకోగలుగుతాం అనమాట. ఆయన చేసే పనులను బట్టి దాన్ని బట్టి ఇవి మనం నేర్చుకో. సో రెండు లాభాలు ఏముంటాయి? ఒకటి మనకి వైరాగ్యం వస్తుంది భౌతిక సంపత్తుల మీద, రెండోది నుంచి తీవ్ర తపస్సు చేసి భక్తిని మనం పెందించుకోగలుగుతాం అనమాట. సో ఇంకోటి లాభం కూడా ఏం చెప్తున్నారు అంటే, మనకి ధ్రువుడి యొక్క చరిత్ర వింటే ఆ విన్న వలన మనకి ఏమవుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటారు విశ్వాసం? ఆయన భక్తి వల్ల దేవుణ్ణి పొందగలిగాడు కదా, అలాగే మనం కూడా డైరెక్ట్ గా భక్తి భగవంతుడిని చూడగలిగాడు ఆయన. సో చూసి ఆయనతో సంబంధాన్ని నెలకొల్పుకున్నాడు కాబట్టి దాని వలన ఏమంటే మనం కూడా ఒక రకమైన బంధాన్ని పెంచుకోవచ్చు భగవంతుడితోటి అని చెప్పేసి ఆ విశ్వాసం అనేది మనకు పెరిగి మనం కూడా భక్తిలో తారాస్థాయికి వెళ్ళగలుగుతాం అనమాట. అందుకొని మనకేంటి అంటే ఈ ధ్రువుడి చరిత్రని ముందు మనకి అందించడానికి ఆయన ఉత్సుకత చూపించాడు మైత్రేయుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో మనకి మెయిన్గా మనకేంటంటే ఇమీడియట్గా ధ్రువ చరిత్ర చదివిన వెంటనే మనం కూడా భక్తి చెయ్యాలి అనే ఒక ఏమంటారు మన హృదయంలో ఆ ఉద్దీపన అంటే ఏంటంటే మనకి ఆ ఉత్సాహాన్ని నింపుతుంది అనమాట. సో దాని వలన దీన్ని చెప్పారు అని ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. అక్బర్ బీర్బల్ కథ ఇప్పుడు చెప్పారు కదా మాతాజీ, అందులో ఏముందంటే అందుకే ఏమంటారు మాతాజీ, చింత తెచ్చిన పులుపు సాగంటారు మాతాజీ. అవును, కరెక్ట్. అందుకని ఈ లస్ట్ అనేది మనం కాము అనేది పెంచుకోకుండా తగ్గించుకోవడానికే చూడాలి. ఓకే. హరే కృష్ణ మాతాజీ. ధ్రువుడి చరిత్ర చదివితే దృఢత్వం బాగా పట్టుదల అది వస్తుంది అంటారు కదా. అవును మాతాజీ, అందుకే చెప్తున్నారు కదా మనకి ఏంటంటే ఆ తీవ్ర తపస్సు అంటే మనం ఎంత స్ట్రాంగ్ అయినా కూడా మనం 5 ఏళ్ల పిల్లోడు చేయంగా మనం చెయ్యలేమా అనేది ఒకటి మనలో వస్తుంది. అది చేయడం మొదలు పెట్టేటప్పటికి మనలో చేంజ్ రావడం భక్తి పెరగడం అనేది అవుతుందంట. అందుకని ఒకటి మనకి భౌతిక వస్తువుల మీద వైరాగ్యం వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి రెండోది మనకి మెయిన్ భక్తి మనకి పెరుగుతుంది అనమాట తీవ్ర తపస్సు ద్వారా ఏదన్నా. సో మనకి విశ్వాసం కూడా పెరుగుతుంది. అంతే. హరే కృష్ణ మాతాజీ. మనము దృఢ నిశ్చయం కోసం కూడా ధ్రువుని ఉదాహరణ చెప్తాం మాతాజీ చాలా సార్లు. హరే ఓకే, నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం. ఏకదా సురుచే పుత్రం అంకమారోప్య లాలయన్ ఉత్తమం నారు రుక్షంతం ధ్రువం రాజాభ్యనందత. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి. సురుచే పుత్రం అంకమారోప్య లాలయన్ ఉత్తమం నారు రుక్షంతం ధ్రువం రాజాభ్యనందత. ఒక మారు ఉత్తానపాదుడు సురుచి తనయుడగు ఉత్తముని ఒడిలో పెట్టుకొని లాలించుచుండెను. ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో చేర యత్నించెను, కానీ ఉత్తానపాదుడు అతన్ని ఆదరించలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇందాక నేను మీకు లస్ట్ అని చెప్పాను కదా, మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఎవరికైనా గుర్తుందా? 3 ద్వారాలు నరకానికి, త్రివిధం నరకస్యేదం. కామం క్రోధం. యా మాతాజీ, కరెక్టే. కామం క్రోధం లోభం. కరెక్ట్ మాతాజీ. కామం క్రోధం లోభం. మరి ఏంటంటారు ఇప్పుడు ఆ కామం వలన లస్ట్ మనం అనుకుంటుంది. ఇవి నరకానికి 3 ద్వారాలు ఏంటి అంటే కామం క్రోధం లోభం. ఓకే, ఇప్పుడు ఈ కామం ఉందనుకోండి, ఒకవేళ ఈ కామం అనే కోరిక అనేది తీరిందనుకోండి, దాంతో తృప్తి పడతామా మనం? లోభం వస్తుంది మాతాజీ. ఇంకా కావాలి. ఓకే, మళ్ళీ కోరిక తీరింది అనుకోండి, ఇంకా ఇంకోటి అంటే తృప్తి అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇంకా అనేది ఆ లోభం పెరుగుతుంది. ఒకవేళ 2-3 సార్లు జరిగిన తర్వాత ఎవరైనా ఇక చాలు అని ఆపేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? క్రోధం పెరుగుతుంది మాతాజీ. కరెక్ట్. ఇప్పుడు సేమ్ మన పిల్లలే ఉన్నారు, ఒకటి అడుగుతారు ఇది కావాలి అని, మనం ఇస్తాము. సో వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు, వెంటనే అమ్మ అది కాదు ఇంకోటి అలా కోరికలు నెవర్ ఎండింగ్ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళు ఇంకా చాలరా వద్దు అన్నాం అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? కోపంతో అలుగుతారు. సో ఈ కామం అనేది ఎలా ఉంటే ఈ లస్ట్ అనేది ఒక జరుగుతూ ఉంటేనేమో ఇంకా కావాలి అంటుంది, ఆపితేనేమో కోపం వస్తుంది అనమాట. సో అందుకని మనం ఎప్పుడైతే ఈ కామాన్ని మనం ముందే కంట్రోల్ చేసాము అంటే ఇటు లోభానికి వెళ్ళదు, ఇటు దాన్ని అందుకుని దాన్ని మనం ఆధ్యాత్మికంగా మరల్చుకోవాలి అనేది మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది అనమాట. ఓకే,
సో ఇక్కడ ఈ శ్లోకాలో ఏంటి అంటే ఉత్తానపాదుడు సురుచి తనయుడు ఒక యాక్చువల్గా ఇది స్టోరీ ఏంటి అంటే అక్కడ వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారనమాట. ఆడుకుంటూ ఉంటే ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు, కొడుకులు కూడా ఇద్దరు. సునీతికి ఎవరు? ధ్రువ మహారాజు. సురుచికి ఉత్తమ ఉత్తమ అన్నమాట కొడుకు, ఉత్తమ కొడుకు అన్నమాట. సో అయితే వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారనమాట. రాజు ఏం చేస్తాడు అంటే ఏ రారా నాన్న కన్నా అని చెప్పేసి ఈ పిల్లోడిని ఈ ఉత్తముని తీసుకెళ్లి ఒడిలో కూర్చొని చక్కగా లాలిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటారు ఆ పిల్లోడిని అంత లాలిస్తున్నాడు? అందమైన సురుచి భార్య అంటే కొడుకుగా ఇష్టం కదా, మరి సురుచి కొడుకు కదా. సురుచి అంటే ఇష్టము. సో ఆ సురుచి కళ్ళల్లో ఎప్పుడైతే ఈ ఉత్తముని చూస్తాడో ఆయనకి ఎదురుగా సురుచియే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఆ పిల్లోడిని లాలించడం, అక్కడ ఇద్దరూ ఆడుకుంటుంటే ఈ పిల్లోడిని ఎందుకు తెచ్చాడు అంటే సురుచి కనపడుతూ ఉందన్నమాట. కానీ ఇప్పుడు ధ్రువుని చూస్తే ఆయనకి ఏమవుతుంది? సునీతి కనిపిస్తుంది. సునీతి అంటే ఇష్టం లేదు. సో అందుకని అతన్ని ధ్రువుడిని పిలవలేదన్నమాట. సో ధ్రువుడికి ఏమనిపించింది? ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక పిల్లోడిని ముద్దు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది రెండో పిల్లాడికి? నేను నాకు కూడా కూడా వెళ్ళాలనిపిస్తుంది దగ్గరికి. నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా. సో అందుకని వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడా లేదా? ఆటోమేటిక్ అంతే కదా వెళ్ళి. లేదా ఇంకా కుదిరితే కొంచెం బలం గెలం ఉందనుకో ఏం చేస్తాము, ఒక్క తన్ను వంటి ఉత్తముడు తన్నేసి వీడు వెళ్ళి ఎగిరి కూర్చుంటాడు. బట్ ఇక్కడ ఎంత మంచి పిల్లవాడో చూడండి, వాడు వెళ్ళి కూర్చోడానికి ట్రై చేశాడు అనమాట. అలాగోలాగా వాళ్ళ తండ్రి దగ్గర. కానీ ఉత్తానపాదుడు ఏం చేశాడు? అక్కడ అస్సలు ఆదరించలేదు. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటాం ఇక్కడ లెసన్లు? ఏం నేర్చుకోవచ్చు? యాక్చువల్లీ రాజయ్యుండి భేదభావంతుడు. ఉత్తానపాదుడు ఎవరు అసలు? రాజు మా తండ్రి. రాజు ఎలా ఉంటాడు? రాజు ఎలా ఉంటాడో అలా ఉండలేదు మాతాజీ. సమవర్తి అయి ఉండాలి మాతాజీ. సమవర్తి అయి ఉండాలి, అందరినీ ఒకేలాగా చూడాలి. కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడు? అందరినీ ఒకేలాగా చూడలేదు. ఒక లీడర్ కానీ ఎప్పుడైనా కానీ ఒక రాజుకు కానీ ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే అందరినీ సమంగా చూడాలి. ఎప్పుడూ కూడా భేదభావం అనేది చూపించకూడదు. అందులో మనం పెద్దవాళ్ళగా ఉండి ఇక్కడ నేర్చుకోవాల్సిన మెయిన్ లెసన్ ఏంటి అంటే మనం పిల్లల ముందు ఈ భేదభావం అనేది అసలు వాళ్ళకి తెలియనీయకూడదు. మనం ఏమి చేస్తామో దాన్ని చూసే వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఉత్తానపాదుడిని కానీ లేకపోతే సురుచి చేసే పనులు కానీ మనం మెయిన్గా నేర్చుకోవాల్సిన లెసన్లు ఏంటి అంటే పిల్లల ముందు మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం ఏమి చేస్తామో దాన్ని బట్టే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం ఎప్పుడు ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, మనం ఇక్కడ టీవీ చూస్తూ పిల్లల్ని వెళ్ళి చదువుకుంటారా అంటే వాళ్ళు చదువుకుంటారా? మనం కూడా ఒక బుక్ వేసుకొని భగవద్గీత భాగవతం వేసుకొని చదువుకుంటే వాళ్ళు కూడా చదువుకుంటారు. సో మనము ఒక రకంగా మనం పిల్లల ముందే ఎవరినో తిడుతున్నట్టుగా అదనో ఇదనో మాట్లాడుతున్నాం అనుకోండి, పిల్లలు ఏం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. అవే నేర్చుకుంటారు. సో నేర్చుకుంటారు. ఎస్పెషల్గా పిల్లల ముందు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇలా బిహేవ్ చెయ్యకూడదు అనేది మనం ఈ స్టోరీ ద్వారా, ఈ ఉత్తానపాదుడి ద్వారా, సురుచి ద్వారా మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఇవన్నమాట. సో వాళ్ళకి ఆ పసి హృదయాల్లో ఏంటి అంటే ఇవి నాటుకుపోతాయి. ఇలా మాట్లాడచ్చు, ఇలా చెయ్యొచ్చు, ఇది తప్పు కాదు, ఓకే ఒకళ్ళ మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుకోవచ్చు అనేది. పాపం యాక్చువల్గా ఈ పిల్లవాడికి ఆ సునీతి అన్న సురుచి అన్న ఒకటే, తేడానే తెలీదు. ఆ పసి మనసు, ఆ పసి మనసు మీద ఇప్పుడు ఇవి రుద్దితే ఎట్లా ఉంటుంది చెప్పండి? సో ఇవన్నీ మనం చేసే మిస్టేక్స్, మనం అన్నీ చేసి వచ్చాము. బట్ అట్లీస్ట్ ఎప్పటి నుంచైనా మనం ఇంకా రేపు మనకి ఆల్రెడీ మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ ముందన్నా మంచిగా మనం వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. సో ఇక్కడ ఆ ధ్రువుడు అడిగిన కోరిక ఏంటంటారు? అది ఎంత చిన్న కోరిక. తండ్రి ఒడిలో కూర్చుండాలని మాతాజీ. అది అసలు ఒక సర్వసాధారణమైన కోరిక. పోనీ పెద్దదేమన్నా అడిగాడా? అయినా కూడా ఎందుకు ఆదరించలేదు అంటే దేనికోసం? ఎందుకంటారు ఉత్తానపాదు ఎందుకు అతను తీసుకోలేదు? ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకో రీజన్ అతన్ని కూర్చోబెట్టుకుంటే సురుచి కోపం వస్తుందేమో అనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే నా ప్రేయసికి నచ్చదు కాబట్టి నేను కూడా ఆ పని చెయ్యను అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎందుకు, దానికి మెయిన్ కారణం మళ్ళీ లస్టే. సో ఆ కామం అనేది ఇంత పని చేయిస్తుంది అనేది మనం ఇక్కడ
తెలుసుకుంటున్నాం. సో మనకి మెయిన్గా ఒక రాజుగా ఉండాల్సిన లక్షణం, చేయాల్సిన పని చేయలేదు, ఒక లీడర్గా చేయలేదు, ఒక తండ్రిగా చేయాల్సిన పని కూడా చేయలేదు. ఏ విధంగా చూసినా తండ్రి పిల్లలందరినీ సమంగా చూడాలి, అది చేయలేదు. సో మళ్ళీ ఒక రాజుగా చూసుకుంటే ఆ పని చేయలేదన్నమాట. సో అందుకని అన్ని ఈ తప్పులు చేస్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకే పిల్లలు మనం చూసి అది నేర్చుకుంటారంటే రామచిలుకల ఉదాహరణ ఇస్తారు కదా మాతాజీ. అవును మాతాజీ, కరెక్ట్. ఓకే. తథా చికీర్షమాణం తం సపత్న్యాస్తనయం ధ్రువం సురుచే శృణ్వతో రాజ్ఞః శేష్వమాహాతి గర్విత. హరే కృష్ణ మాతాజీ. చదవండి కనుక. తథా చికీర్షమాణం తం సపత్న్యాస్తనయం ధ్రువం సురుచిః శృణ్వతో రాజ్ఞః శీర్ష్యమాహాతి గర్విత. బాలుడగు ధ్రువుడు తండ్రి అంకముపై కూర్చుంటకు యత్నించుచుండగా అతని సవితి తల్లి సురుచి ఈర్ష్య కలిగి అయి మిగుల గర్వముతో రాజు వినుచుండగా వానితో ఇట్లు పలికెను. హరే కృష్ణ. సో ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే ఆ ధ్రువుడు కూర్చోడానికి చూస్తూ ఉండగా అక్కడ ఏమిటి, ఉత్తానపాదుడు ఒప్పుకోలేదు. సో దానికి ఆమెకి ఇంకా గర్వం వచ్చిందనమాట. సో ఇక్కడ ఏమున్నాయి ఆమెకి, గర్వము, ఈర్ష్య, అంటే ఎన్వి, మళ్ళీ ప్రైడ్. ఈ రెండిటి మూలంగా ఎందుకు ఆమెకి గర్వం? నన్నే మెచ్చుకుంటుండు నా భర్త అని మాతాజీ. సో అక్కడ ఏంటంటే నన్నే మెచ్చుకుంటున్నాడు అని ఎప్పుడైతే అనుకుందో ఆమెకి ఏమొస్తుంది, నేను ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంది, ఒకటి అన్నమాట. నెక్స్ట్ ఈర్ష, ఎన్వి. ఎన్వి వలన ఏమవుతుంది అంటే, ఎందుకు ఆమెకి ఎన్వి అంటారు చెప్పండి? యాక్చువల్గా అసలు ఎవరి మీద ఆమెకి శత్రుత్వం? సునీతి సౌతి భార్య మీద మాతాజీ. అసూయ, సునీతి మీద, సురుచి మీద, సునీతి మీద యాక్చువల్గా. కానీ ఎందుకు ఈ ధ్రువుడి మీద చూపించింది మరి? తల్లి మీద Yes. కోపం ఉంది కదా మాతాజీ. పిల్లల మీద చూపెడతారు. అది అంటే మనం మెయిన్ చేసే తప్పేంటి అంటే, మనకి నచ్చలేదనుకోండి వాళ్ళకి సంబంధీకుల మీద మనము ఈర్ష్య చూపిస్తాము, వాళ్ళని కూడా శత్రువులుగా అనుకుంటాము. అది తప్పు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇది దేని వలన? ఆమెకి ఈ ఈర్ష్య, అసూయ వలన ఈ ప్రాబ్లం అన్నమాట. చెప్పండి మాతాజీ. యా, అందువలన మాతాజీ, కృష్ణవేణి మాతాజీ మ్యూట్లోకి వెళ్ళండి. సో ఈ ఈర్ష్య అనేది ఎంత పెద్దది అంటే, ఎందుకంటే ఇప్పుడు గనక నేను ధ్రువుడిని కూర్చొనిచ్చాను అంటే ధ్రువుడు కూడా సేమ్ ఉత్తముడిలాగా అయిపోతాడు, అంతే కదా. సో ఉత్తముడు ఇప్పుడు యాక్చువల్గా ఆయన కూర్చోవాలనుకుంది తండ్రి ఒడిలో, కానీ ఏమేమనుకుంటుంది అంటే, ఇప్పుడు నేను ఇలా కూర్చొనిచ్చాను అంటే ఆ తర్వాత ఉత్తముడితో సమానంగా అవుతాడు, ఆ తర్వాత ఆయనే ఈ రాజ్యానికి కూడా రాజు అయిపోతాడు. సో నా కొడుకుకి విలువ తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ధ్రువుడు కూడా సమానంగా ఉత్తముడిలాగా కూర్చున్నాడు అనుకోండి, నేను సురుచి ఎలాగా ఉత్తముడు అలాగే. సో అప్పుడు ధ్రువుడు కూడా ఈక్వల్గా కూర్చుంటే సునీతికి కూడా అదే వాల్యూ ఉంటుంది, నాతో పాటు సమం. అసలు ఎలా అవుతుంది ఆమె? చూడండి ఎంత ప్లాన్ అంటే, ఇదంతా దేని వలన? ఈర్ష్య వలన వస్తుందన్నమాట. సో ఈ ఈర్ష్య అనేది ఎంత పాడుది అంటే, దీన్ని యాక్చువల్గా ఎన్బి అంటారు కదా ఇంగ్లీష్లో, ఎన్వి 2 letters అనమాట. అంటే నో వేకెన్సీ. దాన్ని అసలు మన హృదయంలోకి మనము తేకూడదు. ఒకవేళ పొరపాటును వచ్చినా కూడా దాని సంబంధికులు అందరి మీద కూడా మనము దాన్ని చూపించాలి అనేసి ఏ రోజు కూడా మనము అనుకోకూడదు అనమాట. సో దానికి మన అమరేంద్ర ప్రభు అనమాట ఒక లెక్చర్లో చెప్తూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఇది చాలాసార్లు కూడా విన్నాం మనం. ఒక అత్త కోడలు ఉంటారనమాట ఇంట్లో. అయితే కోడలు, ఒక బిచ్చగాడు వస్తే ఆ కోడలు బాగా తిట్టి పంపిస్తుంది, ఇక్కడ ఎవరు ఉన్నారని, అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు అడుక్కోవడానికి, అది ఇదని బాగా తిట్టి పంపించేస్తుంది అనమాట, కోపగించుకొని. పంపించేస్తే పాపం అతను పక్కింటికి వెళ్తాడు అడుక్కోవడానికి. వెళ్ళినప్పుడు ఆ అత్తకు వస్తూ కనిపిస్తుంది అనమాట. సో వెళ్ళి ఆ అత్తకు చెప్తాడు, నేను ఇట్లా అడుక్కోవడానికి వస్తే మీ కోడలు ఇలా నన్ను తిట్టి పంపించింది అంటే, అయ్యయ్యో అసలు అదేవతి అట్లా ఎట్లా తిట్టింది, రా అసలు మా ఇంటికి వెళ్దాము, అట్లా ఎలా చేస్తుంది అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఈయన అడుక్కోవడానికి వస్తే మళ్ళీ వచ్చి అదే తిట్లు తిడుతుంది అనమాట. అదేంటంటే, ఇందాక మీ కోడలు తిట్టిన దానికి మీరు తిట్టిన దానికి తేడా ఏంటి అంటే, అదేవతి
అది అలా చెప్పడానికి అసలు ఆస్కారం ఎలా ఉంది? నేను కదా, ఈ ఇల్లు నాది కదా, సో నాకుంది హక్కు ఏదైనా చెప్పడానికి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు వెళ్ళిపో అంటుందన్నమాట. సో ఈ ఈర్ష అనేది ఎలా ఉంటుందంటే సేమ్ దే. మళ్ళీ అదేంటంటే ఆ పవర్ నాకు ఉండాలి అనేది, దాంతో ఏంటంటే ఆ ఎన్వి తోటి మళ్ళీ అదే పని ఆమెనే చేస్తుంది, కానీ ఆమె చెయ్యాలి అదనమాట. సో ఇక్కడ కూడా ఏంటి అంటే నా కొడుకే ఉండాలి, నేనే ఉండాలి అనేసి ఆమె ఆ అహంకారము గర్వంతో, గర్వం ఎందుకు అంటే నన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆ కొడుకుని కూడా తీసుకోవట్లేదు, నా కొడుకునే తీసుకున్నాడు కాబట్టి నాకు పవర్ వస్తుంది అనేసి. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏంటి అంటే రాజుగా ఉండి ఇద్దరిని సమానంగా చూడాలి, బట్ అలా చూడలేదు, పక్షపాతం ఉంది అని చెప్పేసి ఒకటి చెప్పారు. ఇంకోటి ఏంటి అంటే ఆడవాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే భర్త అనురాగం చూపిస్తాడో ఆటోమేటిక్గా మనకి ఆ గర్వం అనేది మనలో వస్తుందన్నమాట. సో ఆ ప్రత్యేక అనురాగాన్ని కలిగి ఉన్నాడని గుర్తించినట్టే స్త్రీ దాని లాభమును పొందగోరును. సో దాంతో మనం లాభం పొందాలి అనుకుంటాం, అది కరెక్ట్ కాదు అనేది మనకి సురుచి ద్వారా తెలుస్తుంది అని మనకు తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఇలాంటి స్వభావం ఆడవాళ్ళల్లో ఉంటుంది అని అని మన అంటే ఇది భక్తుల గురించి అని చెప్పట్లేదు, మామూలుగా చెప్తున్నారనమాట. స్త్రీ స్వభావం ఏంటి అంటే వాళ్ళు కొంచెం తొందరగా నమ్ముతారు. మనకి కొన్ని కొన్ని శ్లోకాస్ ఉన్నాయి కదా. అదే కాకుండా ఏంటంటే మనకి మనం ఎడవనక ఒకళ్ళు ఎవరైనా ఇది మనకి అనురాగము అది చూపిస్తూ ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, వాళ్ళతోటి ఏ విధంగా మనం పనులు చేయించుకోవచ్చు, దాన్ని ఏ విధంగా లాభం పొందుతాము అనేది కొంచెం ఆ లక్షణం అనేది మనలో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది ఇప్పుడిప్పుడు కాదు, ఎప్పుడో స్టార్టింగ్ నుంచి కూడా ఉంది. స్వయంభూ మను లాంటి వంశంలోనే, ఇలాంటి అత్యున్నత వంశంలోనే ఇలా ఉంది అని చెప్పేసి. సో ఇదేంటంటే ఈ స్త్రీ స్వభావం అనేది అన్ని చోట్ల ఉంటుంది అని చెప్పేసి మనకి ప్రపాదులు గారు చెప్తున్నారు. సో దీన్ని మనం అంత ఎక్కువగా ఏం తీసుకోకలేదు, నార్మల్గా ఏంటి అంటే మనం ఇలా బిహేవ్ చేయకూడదు అనేది మనం నేర్చుకుంటే చాలు. మన పిల్లల ముందు ఎలా బిహేవ్ చేయాలి, మనకి ఈ ఈర్ష్య అసూయ అనేది మనకి రాకుండా మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఈ అసూయ అనేది మనకి ఏమంటారు, జలసి అంటే అసూయ, ఎన్వి అంటే ఏమంటాం మాతాజీ ఎగ్జాక్ట్ గా తెలుగులో? ద్వేషం. శత్రుత్వం మాతాజీ. శత్రుత్వం, ద్వేషం. యాక్చువల్ గా అసూయ కన్నా ఎక్కువైంది ఇది చెప్పాలి అంటే. అసూయే కొంచెం పర్వాలేదు, దాన్ని ఏంటంటే దాంతో మనం కొంచెం చిన్న చిన్నవే చేస్తాము, కానీ ఈ ద్వేషం వచ్చినప్పుడు మాత్రం మనం ఇంకా కొంచెం ఎక్కువగా దీనికన్నా కూడా పవర్ఫుల్ అనమాట. దాన్ని మన లోపలికి మనం రానియకుండా మనం చూసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట దీని ద్వారా. సో ఇంకోటి ఏంటి అంటే మనకి నచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఓకే నాకు రేవతి గోపి మాతాజీ నన్ను కొంచెం ప్రేమగా మాట్లాడారనుకోండి, ఓ నాతో సీనియర్ డివోటీ ఎంత ఇష్టంగా ఉంది అనేసి నాలో ఒక ఏమంటారు అహంకారం పెంచుకోవడం, దాది కరెక్ట్ అంటారా? మిగతా వాళ్ళతోటి మీరికేముంది, నాకు రోజు మాతాజీ ఫోన్ చేసి మాట్లాడతారు, నాతో అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు, దామోదరి నీతో ఏమీ చెప్పరు తెలుసా అనేసి ఇట్లా నేను బిహేవ్ చేశాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఇది కరెక్టా? మాతాజీ భక్తుల విషయంలో అది ఎప్పుడు జరగదు, అది కరెక్ట్ కాదు, మామూలు వాళ్ళైతే అది అలాగే ఉంటుంది. లేదు మాతాజీ, ఇలా ఉండదు అని అనుకోకండి. ఇది భక్తుల్లో అంటే మనం భక్తులం కాదు, మనం సాధన చేస్తున్నాము. ఓకే మీరు అన్నట్టు మంచి భక్తుల్లో ఉండకపోవచ్చు, బట్ ఇది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం మాతాజీ. ఒకళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, సో ఈ ఆటోమేటిక్గా మనకి వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అదే మాట్లాడుతున్నారు. మాతాజీ మీరు చెప్తున్నారుగా, సాధన దశలో ఉన్నాం కాబట్టి మనకి పూర్తిగా వదలలేదు, ఇటు పూర్తిగా వదలలేదు, అటు పూర్తిగా వెళ్ళలేదు, అంచేత నాకు వస్తుంది. ఆ లెక్చర్ ఏదో వింటూ ఉంటే మనకి మనం భక్తులుగా ఉన్నాళ్ళం కూడా చుట్టుపక్కల ఎవరైనా మన సీనియర్ డివోటీ మనతో మాట్లాడితే మనం గర్వం తెచ్చుకోకూడదంటే నాకు సడన్ గా ఇదే వెలిగింది. మనం గర్వం తెచ్చుకోవడం ఒకటే కాదు మాతాజీ, మనం చూసి పక్క వాళ్ళు అసూయ తెచ్చుకుంటారు, అదొకటి కదా. అది తెచ్చుకుంటారు. ఓకే మాతాజీ, ఇంకోటి ఏంటి, మనము వాళ్ళకి తెలిసేలాగా చెప్తూ ఉంటాము, మాతాజీ నాతో ఇలా అన్నారు, నాతో ఇలా మాట్లాడారు, ఇచ్చేసారు అచ్చేసారు అనేసి మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో తలకెక్కుతోంది అది గారు. అవును. సో ఇన్ని అంటే నేను చెప్తాను కదా, గౌరాంగ్ దర్శన్ ప్రభు లెక్చరు, అమరేంద్ర ప్రభు లెక్చరు, ఇంకో ప్రభు లెక్చర్, ఎవరైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్, ఓహో ఇది తీసుకోవచ్చా, ఇది తీసుకోవచ్చు, నాకు అదే అర్థం కావట్లేదు, ఏమేమి పాయింట్లు చెప్తున్నానో మీకు, ఏం చెప్తున్నానో కూడా నాకే గుర్తుని చెప్తూ ఉన్నా అనమాట మీకు. సో ఈ విధంగా హరే కృష్ణ మాతాజీ. ఈ భజన మండలి అవి వచ్చి సాయి ట్రస్ట్లు అవి వచ్చి వాళ్ళందరూ కొట్టించుకుంటారు మాతాజీ. ఇస్కాన్లో మాత్రం అలా ఏదీ లేదు, అందరు ఇప్పుడు మరి నేను సత్సంగంలో వచ్చిన దగ్గర నుంచి అందరూ గౌరవంగా చూడడం,
కనబడితే చాలు ఒక ఏదో ఆత్మబంధం ఉంటుంది కదా, అలా చూడడం ఉంటుంది. కానీ ఆ 2-3 భజనల ట్రస్ట్లకి వెళ్ళాను, కొట్టేసుకోవడం మాతాజీ మాటలతోటి. మీరు చెప్తే నేను నాకు ఒకటి చూశాను. గుర్తొచ్చింది. మా ఊర్లో మాతాజీ మా పిన్ని మా అమ్మ వాళ్ళు ఒక బ్యాచ్ అన్నమాట. సో అట్లా 4-5 బ్యాచ్లు ఉన్నారు పాటలు పాడేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఒకసారి శివుడిది వాళ్ళు ఎవరు ప్రతి పౌర్ణమి రోజు శివాలయంలో 24 గంటలది ఏకనామం చేస్తారు, హరే కృష్ణ మహామంత్రం చేస్తారనమాట. అయితే హరే రామ పెడతారులే ఫస్ట్ వాళ్ళు. సో అది చేస్తారనమాట. అయితే స్టార్టింగ్ ఎవరు పాడాలి అనే దానికి కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ, మళ్ళీ ఆ 24 గంటలు ఏకనామం చేస్తారు. బట్ కానీ స్టార్టింగ్ అదే మా బావగారు అంటారు, నువ్వు కూడా ఆ గ్రూప్లో చేరతావా? ఎట్లా ఉందో తెలుసా ఆ గ్రూపులు? ఫస్ట్ ఆదిది మేము మొదలు పెట్టాలంటే మేము మొదలు పెట్టాలి, మేము కొబ్బరికాయ కొట్టుకుంటే మేము కొబ్బరికాయ కొట్టాలి అనేసి. సో అది మనం అనుకుంటున్నాం కదా, భక్తిగా ఉన్న వాళ్ళకి కూడా లేవు అని అనుకోవడం ఇది కాదు మాతాజీ. ఈ ఈర్ష్య ద్వేషాలు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. అది నాకు మీరు చెప్తుంటే అదే నవ్వు వచ్చింది నాకు. ఇంటికి వెళ్ళి ఏంటి మా దీనికి కొట్టుకుంటున్నారంటే, నేనేమి పాత్రరాలని కాదే, నన్ను ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్ళి పాడొస్తాను అని మా అమ్మ బాగా చెప్తుంటుంది నాకు. ఓకే, ఎందుకంటే మనలో వాసనలు పోవు కాబట్టి కరెక్ట్. ఆ ప్రాబ్లం మనకు. ఏం చేసినా మనం నేను అన్న భావన పోదు, దానికోసమే దాని దెబ్బలాటలన్నీ. ఓకే, ఇప్పుడు ఆమె ఏం మాట్లాడింది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నవస్సా నృపతేర్దిష్ణ్యం భవానోరూఢమర్హతి న గృహీతో మయా యత్వం కుక్షావపి నృపాత్మజః. హరే కృష్ణ మాతాజీ. సరోజ భట్టారి పాట చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నవస్స మాతాజీ, నవస్స అంటే కొడుకు. నవస్స, ఓకే ఓకే మాతాజీ, అది చిన్న ఉండి కనబ. నవత్సానృపతేర్దిశ్యం భవానారూఢుమర్హతి న గృహీతో మయా యత్వం కుక్షావపి నృపాత్మజః. శైల ప్రభుపాద్ కి జై. మరుచి భక్త ధ్రువునితో ఇట్లు పలికెను, బాలక సురుచి భక్త ధ్రువునితో ఇట్లు పలికెను, బాలక రాజు అంకమున గాని సింహాసనము పైన గాని కూర్చుండుటకు నీవు తగవు. నీవును రాకుమారునివే అయినను నా గర్భమున జన్మింపనందున తండ్రి ఒడిలో కూర్చుండుటకు అర్హుడవు కావు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ సురుచి ఏం చెప్తుంది, ఇక్కడ నుంచి మనకి 3 శ్లోకాలు కూడా సురుచియే చెప్తుంది అనమాట ధ్రువుడితోటి. సో పాపం ఆ పిల్లవాడు 5 సంవత్సరాల వాడికి ఏమీ తెలీదు. అలాంటి వాడికి ఏం చెప్తుంది, ఓకే తండ్రి ఒడిలో ఓకే, కానీ ఇంకా ఏం చెప్తుంది, అదే కాదు సింహాసనం మీద కూర్చుండాలన్నా కూడా నువ్వు దానికి తగవు అని చెప్తుంది అనమాట. సో అసలే లేని కోరికని ఇంకోటి కలగజేస్తూ ఉంది. ఒకటి తండ్రి ఒడిలో కూర్చోడానికి పనికిరావు అని చెప్పింది, ఇంకా సింహాసనానికి కూడా నువ్వు పనికిరావు అని చెప్పింది. ఇంకోటి ఏం చెప్తుంది, నువ్వు రాకుమారుడివే, ఎందుకంటే నీకు తండ్రి ఆయనే ఉత్తానపాదుడే, కానీ తల్లి ఎవరు? నేను కాదు కదా, నువ్వు మీ అమ్మకు పుట్టినందువలన నీకు అసలు ఈ అర్హతే లేదు అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఎక్కడైనా తండ్రి ఒడిలో కూర్చోడానికి తండ్రి సరిపోతాడు కదా, తల్లిది అలే కాదు, ఎవరైనా ఒక పిల్లవాడు వెళ్ళి ఎవరైనా ఇప్పుడు తాత ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ ఒళ్ళో కూర్చోడానికి పెద్ద పెద్ద అర్హతలు కావాలా? ఏమన్నానా? సో ఇక్కడ ఈమెను ఏమనుకోవాలి, దేని వల్ల ఈమె ఇలా మాట్లాడుతుందంటారు? బాగా గర్వము మాతాజీ. గర్వం, గర్వము, అరెగన్స్ అంటారు. అరెగన్స్ ఏమంటారు మాతాజీ తెలుగులో? ఈర్ష్య మాతాజీ, ఈర్ష్య కూడా. ఈర్ష్యతో మాట్లాడదు మాతాజీ. ఇప్పుడు ఆమెకి ఏంటంటే గర్వం, అహంకారం, గర్వం అహంకారం. ఎందుకు అంటే అక్కడ పొగరు, కరెక్ట్, పొగరుతో మాట్లాడింది. పొగరే కదా, పొగరు కాదు మాతాజీ, పొగరు అనే పదం ఎక్కడుంది? పొగరు అది ఓ కాదు. పగరునా పొగరు అనుకుంటున్నాను కదా. పొగరే కరెక్ట్. అదే చెప్పారు కాదు మాతాజీకి మీరు అన్న మాట వినబడలేక అందుకని పొగరు అని చెప్తున్నారు మళ్ళీ మీకు. అదే కదా, మీరు చెప్పింది అదే.
మాతాజీకి ఒగరు అని వినిపించింది మాతాజీ. హరే కృష్ణ. కరెక్ట్. నితాయి రూపిణి చెప్పింది కరెక్ట్. నాకు ఒగరు లాగా అనిపించింది. ఒగరు అయ్యో కాదు. రామకృష్ణ. సరే, ఓకే మాతాజీ. నేనేం తప్పు చెప్తున్నానా, ఉంది కదా ఆ పదము అనుకుంటున్నాను. సరే మాతాజీ. సో ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా అతను ఆ, ఎందుకంటే వద్దు అన్నాడు నా మీద అభిమానంతోనే కదా. సో ఎప్పుడైతే మనకి ఈ అహంకారము, గర్వము, పొగరు ఇవన్నీ ఉంటాయో ఏమనిపిస్తుంది అంటే నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది. అందుకొని ఆమె ఈ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా ఒక దానికి ఒక ఆ, ఏమంటే ఒక ఒడిలో కూర్చోవాలన్నా దేనికైనా కూడా ఆ, అక్కడ ఏం చెప్తుంది ఆమె, సురుచి ఏం చెప్తుంది, రాకుమారుడే సరిపోదు అని చెప్పి చెప్తుంది. అంటే ఎందుకు అంటే ఆమె అతి గర్వంగా ఉంది అనేసి ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి మెయిన్గా, ఇంకా నా గర్భం అయితేనే నువ్వు దానికి సూటబుల్ అవుతావు అనేది ఇంకోటి కూడా చెప్తూ ఉందన్నమాట. అంటే ఏం కాస్త ఇక్కడ చూడండి, నాలెడ్జ్ అనేది నిల్ అనేది మనకు తెలుస్తుంది. లేకపోతే అంత గర్వంతో నా కడుపులో పుడితేనే తండ్రిగా ఉన్నప్పుడు ఆయన బాధ్యత ఉంటుంది. ఆయన చేయాల్సిన పని, కర్తవ్యాన్ని గుర్తు చేయడం మానేసి ఇంకా కూర్చోబెట్టుకోకపోతే ఏం చెప్పాలి ఎదురుగా? ఇంకా లేదు నీ కొడుకే కదా అట్లా ఎట్లాగా అనేసి ఇంకా చెప్పాల్సింది పోయి ఇంకా ఏమంటారు, పుండు మీద కారం జల్లినట్టు ఇంకా ఏం చెప్తుంది. ఎందుకు ఇవన్నీ చెప్తుంది అంటే ఆయన ముందు ఇంకా ఒక ఏదో పెద్ద గొప్పగా ఉండాలి అని, నేను ఇంకా ఎంతో మంచిగా మాట్లాడుతున్నట్టుగా ఆమె నిరూపించుకోవడానికి కూడా ఇది చేస్తూ ఉంది అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇది ఒకటి చెప్పేసి ఆపేస్తాను మాత జీవన. బాలోసి బతనాత్మానం అన్య స్త్రీ గర్భ సంభృతం నూనం వేద భవాన్ యస్య దుర్లభేతే మనోరథః. మాతాజీ చదవనా? పులేష్ మాతాజీ. బాలోసి భతనాత్మానం అన్య స్త్రీ గర్భ సంభృతం నూనం వేద భవాన్ యస్య దుర్లభేధ్యే మనోరథః. బాలక, నీవు నా గర్భమున గాక వేరొక స్త్రీ గర్భమున జన్మించితివనేది విషయమును ఎరుగకున్నావు కనుక నీ యత్నము విఫలము కాక తప్పదని ఎరుగుము. దుర్లభమైన కోరికను పొందుటకే నీవు యత్నించుచున్నావు. అరే ఎంతలా చెప్తున్నామే. ఇప్పుడు దాకా ఏంటి, ధ్రువుడికి పాపం సునీతికి సురుచికి తేడా ఏంటో తెలియదు. 5 ఏళ్ల పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఎవరు పిలిచినా ఎవరు చేసినా దగ్గరికి తీసుకున్నా వెళ్తారు వాళ్ళకి. సో ఇద్దరు అమ్మలాంటి వాళ్ళే అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమో తేడాని చూపిస్తూ ఉందన్నమాట. సో నువ్వు నా గర్భం కాకుండా వేరే స్త్రీ గర్భంలో జన్మించావు. అది కాకేంటి, నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ నా కడుపులో పుట్టలేదు కాబట్టి ఈ కోరిక తీరనే తీరదు నీకు అని చెప్తుంది. ఇంకా ఆ కోరిక దుర్లభమైందంట. ఏంటి ఆ కోరిక? తండ్రి ఒడిలో కూర్చోవడం అనేది పెద్ద దుర్లభమైన కోరిక. దాని గురించి నువ్వు అసలు వేస్ట్, నువ్వు ఎంత ట్రై చేసినా కూడా నువ్వు విఫలమే అవుతావు అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు కూడా మనకి సేమ్ అదే చెప్తున్నారు. ఎలాగంటే వాళ్ళు చిన్న పిల్లవాడు, వాడికి ఏంటంటే తండ్రి ప్రేమ అంతే, అనురాగము కావాలి. అంతేకాని తల్లులు నాకిద్దరు వేరు, నాకు అందుకొని విడివిడిగా దొరుకుతుంది, ఇలాంటి భేదం అంతా కూడా అతనికి తెలియదు. అది కూడా ఏమి ఇంకా గర్వంతో మళ్ళీ ఇలా చెప్తుంది అనమాట, నీకు ఇది చాలా పెద్ద కోరిక, ఈ కోరిక అసలు తీరనే తీరదు అని. ఇంకా పాపం దానికి ఉపాయం ఏదో కూడా చెప్తుంది. అది మనం రేపటి శ్లోకాల్లో చూద్దాం. హరే కృష్ణ. ఇప్పటి వరకు ఏమైనా డౌట్లు ఉన్నాయా మాతాజీ? లేవు మాతాజీ. హరే కృష్ణ. సునీతి అయితే అంటుండే మాతాజీ, రాజుతో చెప్తుండే ఆయన కూడా మీ అబ్బాయి కదా కూర్చోబెట్టుకోమని, కానీ అక్కడ ఉన్నది సురుచి కదా. అవును మాతాజీ, కరెక్ట్. అవి మళ్ళీ దాని నుంచి మనం చూద్దాం మాతాజీ. సో ఇవాళ ఇంకా యాక్చువల్లీ ఇంకో 2 శ్లోకాలు అనుకున్నాను, అవలేదు. దామోదర్ రికార్డింగ్ ఆపుతావా? సో మెయిన్గా ఒక రాజు అనే వాళ్ళు కానీ, ఒక పదవిలో ఉన్న లీడర్ కానీ ఎలా ఉండాలి అనేది ఒకటి మనం తెలుసుకున్నాము. ఇంకోటి మనం పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు పిల్లల ముందు మనం ఎలా ఉండాలి అనేది ఒకటి తెలుసుకున్నాము. ఇంకోటి ఓకే, మనకి ఈ కోరిక వలన
కామం వలన మనము బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించడం అనేది తప్పు అనేది ఒకటి తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆ ఈ సురుచికి ఈ గర్వం వలన, లేకపోతే ఈ ద్వేషం వలన, అహంకారం వలన, పొగరు వలన ఏ విధంగా మాట్లాడుతుంది అనేది మనం చూసాం అన్నమాట. సో ఈ గర్వం అనేది చాలా చాలా ఈ అహంకారం కానీ, గర్వం కానీ, లేదా ఈ ఎన్వి కానీ, ఈ రెండు కూడా చాలా ఏమంటారు మనలోనికి రానియకుండా మనం చూసుకోవాలి. ఇంకోటి, మనల్ని ఎవరినైనా ప్రేమిస్తున్నారు అంటే దాన్ని పట్టుకొని మనం మిగతా వాళ్ళకి అసూయ కలిగించేలాగా మనం బిహేవ్ చేయకూడదు అనేది ఒకటి మనం ఇలాగా బోల్డ్ అనే లెసన్లు నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే.